12 రాష్ట్రాలపై ఎల్ నినో పంజా. ఇదైతే పక్కా. దాదాపు 60% దేశాన్ని కబళించబోతోంది ఎల్ నినో రక్కసి. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన హై అలర్ట్ ఇది. ఖరీఫ్ సీజన్ను మొదట్లోనే తుంచి పడేస్తున్నట్లు ఇప్పటికే కరువు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విషాదం ఏంటంటే ఎల్ నినో పీడిత 12 రాష్ట్రాల్లో మన తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. సాగునీటి కోసం రైతాంగం, తాగునీటి కోసం సామాన్య జనాభా అలమటిస్తోంది. ఎల్ నినో ఎఫెక్ట్ దేశాన్ని ఎటు తీసుకువెళ్తుంది? ప్రస్తుతం పెసిఫిక్ మహాసముద్రం ఉపరితలంపై స్టేటస్ ఏంటి చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. ఎల్ నినోనే కాదు, గతంలో సూపర్ ఎల్ నినోనే ఫేస్ చేసింది మన దేశం. 150 ఏళ్ల కిందట ఎల్ నినో అటాక్ చేస్తే మన దేశంలో వరుసగా 2 ఏళ్లు ఋతుపవనాలు దాదాపుగా లేనేలేవు. వానలు పడక దాదాపు 6 కోట్ల మంది జనం తిండి లేక ఆకలితో అలమటించారు. 11 ఏళ్ల కిందట 2015లో మరోసారి సూపర్ ఎల్ నినో ఇండియా మీద పంజా విసిరింది. లోటు వర్షపాతంతో ఖరీఫ్ దిగుబడి తగ్గిపోయి దారుణంగా దెబ్బైపోయింది వ్యవసాయ రంగం. కాకపోతే పెసిఫిక్ మహాసముద్రం ఉపరితలంపై మాడెన్ జూలియన్ ఆసిలేషన్లో తేడాలొచ్చి 1-2 సార్లు వరుణుడు కరుణించి ఖరీఫ్ సీజన్కి చిన్నపాటి రిలీఫ్ దక్కింది. మిగతా 4 నెలలు దేశమంతా బీడుబారిన నేలలే వెక్కిరించాయి. వరి, పప్పు దినుసులు, వేరుశెనగ ధరలు నింగినంటేశాయి. 6-7 రాష్ట్రాలు కరువు రక్కసి కోరల్లో చిక్కుకున్నాయి. వర్షాల్ని మోసుకొచ్చే మేఘాల్లో తేమను మింగేసే ఆ ఎల్ నినో వేడుగాలులు ఇదిగో ఇప్పుడు మళ్ళీ ఇండియాను టార్గెట్ చేసేశాయి. 2015 నాటి కరువు కంటే 2-3 ప్రభావం తప్పదు. బీ అలర్ట్ అని హెచ్చరిస్తూనే ఉంది కేంద్రం. గ్రౌండ్ రిపోర్ట్ అయితే అంతకు మించి అన్నట్లు దారుణంగా ఉంది. साथियों, आज भारत तेजी से विकसित होने के लक्ष्य की तरफ आगे बढ़ रहा है, लेकिन इस समय भारत कई विराट चुनौतियों का मुकाबला भी कर रहा है. ఊరక బెదరగొట్టరు మహానుభావులు. 56 అంగుళాల ఛాతి కలిగిన ఆజానుబాహుడే 4 అడుగులు వెనక్కేశారంటే దాని వెనుక ఇంతకు మించి ఏదో అర్థం ఉండే ఉంటుంది. వికసిత్ భారత్ వైపు మనం పరిగెత్తుతూ ఉంటే విపత్కర పరిస్థితులు వెనక్కు లాగేస్తున్నాయి. ఆడంబరాలు తగ్గించుకోండి, పొదుపు పాటించండి, లేకపోతే ఎదర బతుకంతా చిందర బందరే అని మోదీ చూపుడు వేలితో హెచ్చరించినప్పుడు మధ్యప్రాచ్యంలో మంటలు మాత్రమే అందరికీ కనిపించాయి. యుద్ధం మితిమీరితే దేశం క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టబడుతుంది అని ఒక పాలకుడిగా మోదీ ఆ విధంగా బాధ్యతను గుర్తు చేశాడనుకున్నారందరూ. కానీ మోదీ వార్నింగ్ కి మరో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఉంది. అప్పుడు మనకి సరిగ్గా వినిపించలేదు. 4-5 వారాలు గడిచాక నిదానంగా అర్థమవుతోంది. ఆయన హెచ్చరికలో నిగూఢ అర్థం సూపర్ ఎల్ నినోతో ఏర్పడే దుష్ప్రభావం. గత వారంలో నీతి ఆయోగ్ మీటింగ్ ఎజెండాలోకి ఎల్ నినో కూడా ఎక్కేసరికి ఆ రోజెంతో దూరం లేదని తేలిపోయింది. రాష్ట్రాలన్నీ అప్రమత్తం కాక తప్పలేదు. ఈ సంవత్సరం ఎల్ నినో వాతావరణ పరిస్థితులు సరైన వర్షాలు పడవని ఇప్పటికే ప్రెడిక్ట్ చేస్తున్నారు. అదేదో దిక్కుమాలిన ఎల్ నినో అంట. ఈసారి వర్షాలు కూడా దాని వల్ల తక్కువ పడతాయంట. చూస్తూనే ఉన్నాం కానీ వాతావరణం కూడా ఎట్లున్నదో. రాబోయేది ఆషామాషి ఎల్ నినో కాదు, సూపర్ ఎల్ నినో. ప్రపంచ వాతావరణ వ్యవస్థకు పెను సవాల్ లాంటిది అని అన్ని రకాల మీడియాల్లో భీకరమైన కమింగ్ అప్స్ వస్తున్నాయి. వాతావరణంలో అసాధారణ మార్పులొచ్చి కొన్ని రోజులు, కొన్ని వారాలు కాదు, కొన్ని నెలల పాటు ఎల్ నినో ప్రభావం వెంటాడుతుందని రాసి పెట్టుకుంటున్నారు వెదర్ ఎక్స్పర్ట్స్. పెసిఫిక్ మహాసముద్ర ప్రాంతాల్లో సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్ కు పైగానే టెంపరేచర్లు పెరుగుతాయి. ఈ వ్యత్యాసం 5 డిగ్రీల సెల్సియస్ ను దాటినా దాటొచ్చు. అది సూపర్ ఎల్ నినోకు దారి తీయొచ్చు. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్ని అంచనా కట్టే వరల్డ్ వైడ్ వాతావరణ మోడల్స్ అన్నింట్లోనూ దాదాపుగా ఇదే క్లారిటీ. మరి సూపర్ ఎల్ నినో కమింగ్ సూన్ అన్నట్లేగా. సూపర్ ఎల్ నినోతో ప్రపంచానికి ట్రిపుల్ షాక్. ఋతుపవనాలు బలహీనపడ్డం,
వర్షాలు తగ్గి కరువు పరిస్థితి ఏర్పడి వడగాల్పులతో కూడా వాతావరణం విచ్చలవిడిగా తయారవుతుంది. ఎల్నినో బలపడితే ఇలా ఒకేసారి భారీ స్థాయిలో 3 ప్రమాదాలు పొంచున్నాయి. కొన్ని దేశాల్లో కరువు విలయ తాండవమాడితే భారీ వర్షాలు వరదలతో మరికొన్ని దేశాలు అల్లాడిపోతాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఆగ్నేసియా ప్రాంతాల్లో కార్చిచ్చులు పడతాయి. సముద్ర అంతర్భాగంలో పడగడుపు దెబ్బలు ఏర్పడి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఇంతకంటే భయపెడుతున్న వైపరీత్యం ఇంకోటుంది. ఇప్పటికే వాతావరణ మార్పులతో అసాధారణ వేడితో భూమి వేడెక్కింది. దీనికి ఎల్నినో ప్రభావం తోడైతే మరో 10 ఏళ్ల పాటు ప్రపంచవ్యాప్తంగా వాతావరణం బ్యాలెన్స్ తప్పి ప్రకృతి విపత్తులు సంభవిస్తాయట. ఇప్పటికిప్పుడైతే ఎల్నినోతో మన దేశానికి మహాముప్పు పొంచి ఉంది. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ మొత్తం 12 రాష్ట్రాలు, దాదాపు 60% దేశాన్ని కబళించబోతోంది ఎల్నినో ఎఫెక్ట్. వర్షపాతాలు దారుణంగా తగ్గిపోయి ఖరీఫ్ సీజన్లో అతి తక్కువ వర్షాలు పడతాయి. అన్నదాతకు ఇక్కట్ల కాలం తప్పదని దాదాపుగా తేలిపోయింది. ఎక్కడ ఎల్నినో, ఎక్కడ ఏలూరు జిల్లా? ప్రపంచం మూల మూలను పట్టి పీక్కు తింటోంది ఎల్నినో ఎఫెక్ట్. ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో నీటి చుక్క కోసం పొలికేకలు వినిపిస్తున్నాయి. కేస్ స్టడీ కోసం గోదావరి జిల్లాల్లో సగటు రైతును కదిలించి చూసింది టీవీ9. ఋతుపవనాలు వచ్చినా కానీ వాతావరణంలో ఉష్ణోగ్రత ఎలినినో ప్రభావం ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో రైతు ఎప్పుడు నాట్లు వేసుకోవాలనేది ఒక సందిగ్ధంలో పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాము, ఇప్పటికే ఆకుమళ్ళు పోశారు, మొలకలు వచ్చినాయి. దాదాపుగా 9 రోజులు అవుతుంది. 18 రోజుల నుంచి 21 రోజుల లోపల నాట్లకు కూడా వెళ్ళాలి. అయితే నాట్లు వెళ్తే సకాలంలో పొలంలో నాటుకోవడానికి నీరు అందుతాయా లేదా అనేది రైతు యొక్క ఆందోళన కనిపిస్తుంది. సమ్మర్ సీజన్ ముగిసి జూన్ నెల 3వ వారంలోకి ఎంట్రీ ఇచ్చేశాం. నైరుతి రుతుపవనం తెలుగు రాష్ట్రాల్ని తాకి 2 వారాలు గడిచిపోయింది. అయినా వ్యవసాయ పనులకు సరిపడా వానం లేక ఆకాశం వెంక బేలగా చూస్తున్నాడు రైతు. అటు పగటి ఉష్ణోగ్రతలు తగ్గక, ఇటు కావలసినంత నీరు లేక నాట్లు వేయాలా వద్దా తెలియక అన్నదాత గుండె బరువెక్కుతోంది. ఆకుమూడేసి 10 రోజులు అవుతుందండి. ఇంకా 11 రోజులు ఉడిచేవాళ్ళండి. ఈ తడపు ఇంకా కిందకి వెళ్ళాలండి. దమ్ము గట్ట చేసుకోవాలి, కూడా తాటుండి చేసుకోవాలి. చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. ఆకెదిగిపోతుందండి. ఆకెదిగిపోతే బాగా వరస్ట్ కింద అయిపోతుందండి. గత అక్టోబర్లో వచ్చిన మోందా సైక్లోన్తోనే ఏపీలో పంట సాగు పూర్తిగా నాశనమైంది. 4.16 లక్షల ఎకరాల్లో పంట నష్టం వచ్చి అరకొరా పరిహారంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు అన్నదాత. ముఖ్యంగా గోదావరి రైతును నేరుగా టచ్ చేస్తోంది ఎల్నినో ఎఫెక్ట్. ఎరువుల కొరత లాంటి రెడీమేడ్ సమస్యలతోనే అల్లాడిపోతున్న రైతాంగాన్ని గట్టున పడేయడానికి ప్రభుత్వాలు నానాయాతన పడుతున్నాయి. ఇప్పుడు కొత్తగా వర్షాభావ సమస్య. ఒకవైపున వాతావరణం సహకరించక అక్కడ రైతు నష్టపోయి, ఇక్కడ కూడా ఒకవేళ పంట వేసిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఎరువులు సప్లై చేస్తారు లేదని ఆందోళనలో రైతులు ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఆ సిస్టమ్ ద్వారా ట్రై చేస్తున్నారు. ఎక్కడ లేని విచిత్రం ఏంటంటే ఏ పంటకి ఎంత వేయాలనేది సుమారుగా ఒక అంచనా ఇస్తారు తప్ప ఖచ్చితంగా ఇది అనేది ఎవరు చెప్పలేము. ఎందుకంటే భూసారం పంటకి అలాగే రైతుకి కూడా డిఫరెంట్గా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని రైతు వేస్తాడు తప్ప రైతుకి డబ్బులు ఎక్కువ అయితే ఏంటి కదా. ఎందుకంటే ఒకవైపున పంటలు నాటేసేసే పరిస్థితి వచ్చింది, ఆకుమళ్ళు వచ్చేసినాయి. ఎరువు ఇస్తారో లేదని భయంతో ఎంత వ్యవసాయం చేయాలనేటువంటి ఆందోళనలో రైతులు ఉన్నారు. పైరు మొలకెత్తక ముందే గోసపడుతున్నాడు సగటు రైతు. మొత్తంగా ఖరీఫ్ సాగును పూర్తిగా దెబ్బతీయబోతోంది ఎల్నినో ప్రభావం. ఇలాంటి వాతావరణంలో ఎలాంటి వ్యవసాయ సాగు విధానాలను అవలంబించాలి, అదేవిధంగా ఇలాంటి పరిస్థితుల్లో ఏ సాగు పంటలు ఎలా వేయాలి అనేది కూడా రైతులకి సూచించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. జాతీయ అంతర్జాతీయ వాతావరణ సంస్థలు చెబుతున్నదల్లా ఒక్కటి, సూపర్ ఎల్నినో కమింగ్ సూన్ అని. కానీ రైతులు ఆందోళన పడాల్సిన అవసరమే లేదంటూ భరోసానిస్తున్నాయి ప్రభుత్వాలు. ఎల్నినో పుట్టుక ఆస్ట్రేలియా ప్రాంతంలో కనుక అది భారత ఉపఖండానికి చేరుకునేసరికి కొంత బలహీనపడొచ్చు. ఆగ్నేసియా దేశాలపై ఎల్నినో ఎఫెక్ట్ ఎక్కువగా ఉండొచ్చని, ఇండియాలో మొదటి పంట కంటే రెండో పంట సీజన్ పైనే ప్రభావం పడే ఛాన్స్ ఉందని ఒక అంచనా.
ఇప్పటికిప్పుడైతే రైతులు భయపడాల్సిన పని లేదా? ఎలినో అనేటటువంటి దానివల్ల వర్షపాతం తగ్గుతుంది. ముఖ్యంగా అది భారతదేశం మీదనే ఎఫెక్ట్ పడేదానికి ఉంది. భారతదేశంలో కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదనే ఎక్కువ ప్రభావం చూపవచ్చు. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అలార్మింగ్ సిచ్యువేషన్. ఎందుకంటే మరో 2-3 రోజుల్లో జూన్ 4వ వారం రాబోతోంది. అయినా ఋతుపవనాల్లో నో ప్రోగ్రెస్. కొన్ని ఊర్లలో రైతులు దిక్కుతోచక కప్పలకు పెళ్లిళ్లు చేసి వానల కోసం ఆకాశం వైపు చూస్తున్న పరిస్థితి. ఇది ఎల్ నినో ప్రభావమేనా? తప్పించుకోవాలంటే వాట్ ఈస్ కిమ్ కర్తవ్యం? నీళ్ళు అవసరమయ్యే పంటలు వేసి తర్వాత కన్నీళ్లు పెట్టుకునే బదులు తక్కువ నీటితో పండించేవి పెసర్లు, కందులు, మినుములు ఆ పంటలనే వేద్దాం. గది లెక్క. మారుతున్న పరిస్థితుల్ని ఒక మంచి అవకాశంగా మలుచుకోవాలి. పంట మార్పిడి వైపు చూడాలి. నీటి అవసరం తక్కువగా ఉండే పంటలపైనే ఫోకస్ పెంచాలి. ఇది వ్యవసాయ శాస్త్రవేత్తలిస్తున్న అలర్ట్ నోటీస్. వరి విస్తీర్ణాన్ని గణనీయంగా తగ్గించాలి. దేశ ప్రధాని నుంచి ఈ మధ్యలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే ఈరోజు పంట మార్పిడి దీని యొక్క అవసరాన్ని ఈరోజు మొత్తం దేశమంతా గుర్తించింది. మేము శాస్త్రవేత్తలుగా ప్రతి రైతుకు ఇతర పంటల వైపు మొగ్గు చూపండి, తద్వారా రైతుకు ఆదాయం పెరుగుతున్నది, వాతావరణాన్ని కాపాడుకుంటాము. సో ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి. మీకు తాత్కాలికంగా కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది, కానీ దీర్ఘకాలికంగా ఇది ఒక మంచి ఆరోగ్యకరమైన ఆహార వ్యవస్థకు దారితీస్తున్నది. రైతుకు ఆదాయం పెరిగే మార్గాలు కూడా ఉన్నాయి. ఎక్కువ నీళ్లను లాగే వరి పంట విస్తీర్ణాన్ని తగ్గించడం, కంది, పెసర, మినుము, శనగ లాంటి పప్పు ధాన్యాలు, నువ్వులు, వేరుశనగ లాంటి నూనె గింజలపై దృష్టి పెట్టడం. గత 10 ఏళ్లలో వ్యవసాయం తీరును పరిశీలించాక కనిపించిన ఒకే ఒక్క పరిష్కారం ఇది. ప్రత్యామ్నాయ పంటలు వేస్తే తప్ప వర్షాభావం నుంచి ఎస్కేప్ కాలేమా? ఈ వర్షాకాలంలో విత్తే నియమం అని ఉంటుంది. తేలిక నేలల్లో 50 నుంచి 60 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసిన తర్వాత మాత్రమే తేలిక నేలల్లో పంటలను విత్తనం వేసుకోవాలి. అలాగే బరువైన నేలల్లో 60 నుంచి 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత మాత్రమే విత్తనం వేసుకోవాలి. పొడి నేలల్లో విత్తనం వేసుకోకూడదు, ఎందుకంటే వర్షము ఎంత కురుస్తుందో కరెక్ట్గా తెలియదు కాబట్టి. ఆ పొడి నేలల్లో వేసిన విత్తనము తక్కువ వర్షం కురిసినట్లయితే సరిగా మొలకెత్తక మళ్ళీ విత్తనం కొనుక్కొని మళ్ళీ సోయింగ్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి రైతులు ఆ విధంగా నష్టపోకుండా విత్తే నియమం పాటించి విత్తనాలు వేసుకోవాలి. తక్కువ నీరు, తక్కువ ఎరువుతో సాగయ్యే పంటల్నే ప్రోత్సహించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు హుకుం జారీ అయింది కూడా. పర్యావరణ పరిస్థితుల్ని బట్టి పంట సాగు మారుతూ ఉండాల్సిన అవసరమైతే ఉంది. సిస్టమేటిక్గా నెక్స్ట్ 1 ఇయర్లో క్రాపింగ్ ప్యాటర్న్ ఏంటి, ఏమి చేస్తే సెకండ్ పంటకి ముందుకు వెళ్తుంది, థర్డ్ పంట ఏమి వేయాలంటే సపోజ్ ఇక్కడ పువ్వులు తీసుకున్నారనుకోండి, అది కనుక 90 డేస్లో కరెక్ట్గా చేసుకోగలిగితే 30,000 రూపాయల ఆదాయం పెరుగుతుంది అంటున్నారు. సో ఈ విధంగా థర్డ్ క్రాప్ని ఏ విధంగా చేయాలనే ఉద్దేశంతో ఒక ఫ్రేమ్వర్క్ తీసుకున్నాం. ఆశ కార్తె వెళ్ళిపోతుంది, మృగశిర కార్తె వెళ్ళిపోతుంది, ఇంకో కార్తె వస్తుంది, ఇప్పుడు విత్తనాలు పెట్టాలి అని. గతంలో మాదిరిగా స్టాటిక్ లేవు, కార్తెలోనే వర్షాలు కురవాలని. కాబట్టి దయచేసి రైతులు వర్షపాతాన్ని దృష్టిలో పెట్టుకొని విత్తనాలు మీరు వాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. హైదరాబాద్లో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయిన దుస్థితి. బోర్లున్నా లేనట్టే, నీరందక ట్యాంకర్ల మీదే ఆధారపడాల్సిన అగత్యం. బుక్ చేసిన 4-5 రోజుల దాకా ట్యాంకర్ రావడం లేదు. నడి వేసవిలో కూడా ఇంత నీటి కరువును చవిచూడలేదు భాగ్యనగరంలో జనం. తెలంగాణ అంతటా ఇదే పరిస్థితి. కొన్ని చోట్ల మిషన్ భగీరథ నుంచి జరిగే నీటి సరఫరా కూడా నిలిచిపోయింది. వానలు పడకపోతే, రిజర్వార్లలో నీటి మట్టాలు పడిపోతే రాబోయే 4-5 నెలలు తప్పదా దాహం దాహం? ఇండియాకు 12,000 కిలోమీటర్ల దూరంలో ఉండే పెసిఫిక్ మహాసముద్రం నుంచి ఒక మహాముప్పు వెంటాడుతోంది. ప్రపంచ వాతావరణాన్ని శాసించే ఒక మార్పు అక్కడ జరుగుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. చరిత్రలో ఎప్పుడూ చూడనంత శక్తివంతమైన ఎల్ నినో ముంచుకొస్తోంది. కానీ ఎల్ నినో ఇప్పుడు ప్రారంభ దశలోనే ఉంది. తుది ఫలితం ఎలా ఉంటుందని ఇప్పుడే చెప్పలేమంటున్నారు సైంటిస్టులు. నీనో 3.4 అనే ఫార్ములా ఒకటి వీళ్ళందరికీ సస్పెన్స్ థ్రిల్లర్గా కనిపిస్తోందట. ఏంటా నీనో 3.4? పెసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినో సిగ్నల్స్ బలపడుతున్నాయి. ఇదైతే క్లియర్.
పెరు దగ్గర గాలుల వేడి 0.5 డిగ్రీల సెల్సియస్ దాటితే దాన్ని ఎల్ నినోకు సంకేతంగా భావించాలి. ఇది 1.5 డిగ్రీలకు చేరితే అది స్ట్రాంగ్ ఎల్ నినో అవుతుంది. 2 డిగ్రీల సెల్సియస్ దాటితే సూపర్ ఎల్ నినోగా విరుచుకుపడుతుంది. కానీ ఈ ఏడాది మాత్రం పెరు దగ్గర టెంపరేచర్ 2.5 డిగ్రీల సెల్సియస్ దాటచ్చన్నది ఫోర్కాస్ట్ అంచనా. అందుకే ఇది సూపర్ డూపర్ ఎల్ నినో కావచ్చని బెంబేలెత్తుతోంది ఇండియా. ఎక్కువగా సముద్రం మీద వర్షం పడితే భూమి మీద ఎవాపరేషన్ పెరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, అధికమైన వార్మింగ్ అనేది దాదాపుగా సెంట్రల్ పసిఫిక్ సముద్రం మీదే ఉండడం వల్ల ఇక్కడే ఆవిరి చెంది మేఘాలు ఏర్పడి ఇక్కడే వర్షపాతం కురిస్తే భూమి మీద ఆటోమేటిక్గా కొంచెం డ్రై వాతావరణం ఏర్పడుతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి ఓషన్కి కొంచెం లాంగ్ మెమరీ ఉంటుంది. ముఖ్యంగా పెసిఫిక్ మహాసముద్రంలోని నీనో 3.4 ప్రాంతంపైనే ఫోకస్ పెట్టారు మన వెదర్ ఎక్స్పర్ట్స్. ఎందుకు అంటే ఈ ప్రాంతంలో టెంపరేచర్ల హెచ్చు తగ్గులే ఇండియాలో వాతావరణంపై ప్రత్యక్ష ప్రభావం చూపిస్తాయట. పెరు దేశం నుంచి ఆస్ట్రేలియా దాకా ఉండే రీజియన్ను నీనో 3.4 గా పిలుస్తారు. పెరు దగ్గరుండే పాయింట్ ను నీనో 1 అని, ఆస్ట్రేలియా దగ్గర పాయింట్ ను నీనో 4 గా పిలుస్తారు. ఇప్పుడు 3.4 దగ్గర కనిపిస్తున్న పరిస్థితి 2015 నాటి సూపర్ ఎల్ నినోను గుర్తు చేస్తున్నాయి. అందుకే ఇండియాలో ఇంత పరేషాన్లు. ఇక్కడ చూసుకున్న రెడ్ చూస్తుంటే ఇక్కడ మనకి దీన్ని సీ సర్ఫేస్ టెంపరేచర్ ఎనామలీస్ అంటాం. దాదాపుగా మనకి ఇంకా కోస్టల్ రీజియన్లోనే 4 డిగ్రీ ఎనామలీ ఉంది. ఇది కొద్దిగా పెరుగుతూ వస్తూ ఉంటుంది. దాదాపుగా ఈ ఎనామలీ అనేది సెంట్రల్ పసిఫిక్ వరకు కూడా విస్తరించినట్లయితే దాని సెంట్రల్ పసిఫిక్ నుంచి నీనో 3.4 జోన్ అంటారు. ఇక్కడ కన్వెక్షన్ అధికంగా ఉండి ఇక ఆస్ట్రేలియాలో మనకి సబ్సిడెన్స్ ఉంటుంది. సో ఇక్కడ అధికంగా ఉష్ణోగ్రతలు నమోదైతే దానికి కౌంటర్ పార్ట్లో మనకి కొద్దిగా సబ్సిడెన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఆగస్టు నెలలో పడే వర్షాలపై మాత్రం ఎల్ నినో ప్రభావం ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే దేశవ్యాప్తంగా దాదాపు 10% వర్షపాతం తగ్గుతుందని ఒక అంచనా. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలతో కొన్ని చోట్ల వర్షాలు కురిసి రిలీఫ్ ఇవ్వచ్చు. ఆశించిన స్థాయిలో వానలు పడాలంటే ఎల్ నినో ప్రభావం తగ్గాల్సిందే. లేదంటే కరువు కోరల్లో దేశం చిక్కాల్సిందే.